ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం విపరింతలపాడు గ్రామంలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి వర్ల జాషువా అనేటటువంటి ఒక ఆటో డ్రైవర్ అత్యాచారానికి ఆమె పైన పాల్పడడం జరిగింది. తనను ప్రేమిస్తున్నానంటూ ఆమెను లోబరుచుకున్నాడు. పలుమార్లు ఆమె పైన అత్యాచారం చేసిన నేపథ్యంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయింది. అయితే ఆమె జగ్గయ్యపేటలో హాస్టల్‌లో ఉండి చదువుకుంటా ఉంటది. అయితే క్రిస్మస్ సెలవులు ఇచ్చిన నేపథ్యంలో తమ సొంత గ్రామానికి వచ్చిన నేపథ్యంలో అదును చూసుకొని ఆటో డ్రైవర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే బాలికకు విపరీతమైనటువంటి కడుపులో నొప్పి రావటంతో తల్లిదండ్రులు విషయం తెలుసుకొని స్థానిక హాస్పిటల్‌కి తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ తన తన ఆ బాలిక పైన అత్యాచారం జరిగిందని చెప్పి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదట వీళ్ళు గ్రామంలోనే పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకోవడానికి కూడా ప్రయత్నాలైతే చేశారు. అయినప్పటికీ కూడా రాజీ కుదరని నేపథ్యంలో వీళ్ళు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించడంతో ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వర్ల జాషువా అనే వ్యక్తి పైన ఫోక్సో చట్టం కింద వాళ్ళు కేసైతే నమోదు చేశారు. ప్రస్తుతం అయితే వర్ల జాషువా ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులైతే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇలాంటి అఘాయిత్యాలనేది తగ్గించటంలో మాత్రం విఫలమవుతున్నారనే చెప్పొచ్చు. తాగిన మత్తులో చిన్న చిన్న పిల్లల్ని కూడా మాయమాటలతో లోబరుచుకుంటున్నటువంటి ఇలాంటి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలని కూడా మహిళా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అభం శుభం తెలియని బాలికలను మాయమాటలు చెప్పి లోబరుచుకుంటున్న ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా మహిళలంతా కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.